తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్ ఇంటిపై దుండగులు దాడి చేయడం కలకలం రేపుతోంది. గతంలో పలుసార్లు శశిధర్ ఇంటిపై రెక్కి నిర్వహించారు ఆగంతకులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి తెల్లవారుజామున దుండగులు దాడి చేశారు. ఇంటి డోర్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసినట్టు ఆయన తెలిపారు. దీనిపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనకు ప్రాణహాని ఉందని రాచకొండ కమిషనర్ను కలిసి భద్రత కల్పించాలని కోరారు శశిధర్. అర్ధరాత్రి 12:30 సందర్భం లోపల గుర్తు తెలియనటువంటి దుండగులు ఇంటిపై దాడికి ప్రయత్నం చేసి దాడి చేసిండ్రు. తలుపులు తొలగించుకొని లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వెంటనే స్థానిక సిఐ గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించగానే అందుబాటులో ఉన్నటువంటి అన్ని పెట్రోలింగ్ వెహికల్స్ వెంటనే చేరుకున్నాయి. ఒక 10 నిమిషాల లోపు ఈ మధ్యకాలం లోపల నిందితులు ఇది గమనించినటువంటి నిందితులు అక్కడి నుంచి పారిపోయినరు. మేము స్పష్టంగా బారా అనేదో అంటే బయటకు వస్తే అటాక్ చేద్దామన్నటువంటి విషయాలు వారు మాట్లాడుతున్నాయి కూడా మేము విన్నాము. గతంలో కూడా 2 సార్లు రెక్కి నిర్వహించినటువంటి వ్యక్తులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి లోపలనే అరెస్ట్ చేసిండ్రు. ఈ మధ్య కాలం లోపల విశ్వ హిందూ పరిషత్ నేతలుగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రతిరోజు బెదిరింపు కాల్స్, చంపేస్తాము, మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాము అని అసభ్య పదజాలంతో జిహాదీ తీవ్రవాదుల యొక్క ఫోన్లు మేము నిత్యం ఎదుర్కొంటా ఉన్నాము. కాబట్టి పోలీసులు గత రాత్రి నుంచి కూడా దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. రాత్రి 3-4 గంటల వరకు అక్కడే ఇంటి దగ్గరనే దర్యాప్తు కొనసాగింది. మళ్ళీ ఉదయం నుంచి కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు, అన్ని కోణాల లోపల పోలీసులు దర్యాప్తు చేయాలని కోరుతా ఉన్నారు. రైట్, రావినూతల ఇంటి మీద దాడికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నటువంటి విహెచ్పి నేత శశిధర్ ఇంట్లోకి దుండగులు అక్రమంగా ప్రవేశించి ఇంట్లో దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా శశిధర్ నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తమ ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఇమీడియట్ గా డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నపై దుండగులు పరారైపోయారు. అనంతరం ఇంటి అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు పరిశీలించి దుండగులు ఎలా లోపలికి ప్రవేశించారు అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరిపారు. ఇంటి మెయిన్ డోర్ పగలగొట్టుకొని ఆ మెయిన్ డోర్ ద్వారా లోపలికి వచ్చి వీళ్ళు ఇంట్లో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారనే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. గతంలో కూడా శశిధర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు రెక్కి నిర్వహించడము, గతంలో శశిధర్ పై అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి కూడా విహెచ్పి నేతలను అంతమంది ట్రైనింగ్ కాల్స్ చేసినటువంటి విషయాలన్నీ కూడా వనస్థలిపురం పోలీసుల దృష్టికి శశిధర్ మరోసారి తీసుకెళ్లడం జరిగింది. తన ఇంటికి రక్షణ కల్పించాలి, తనకు రక్షణ కల్పించాలి, విహెచ్పి నేతల ఇంటిని టార్గెట్ గా చేసిన కొంతమంది ముష్కరులు, ఉగ్రవాద సంస్థలు ఈ దాడులకు పాల్పడుతూ నిత్యం ఏదైతే హిందూ ధర్మం పట్ల మొత్తం భారతదేశంలో ఎవరైతే ఎక్కువగా ఈ హిందూ ధర్మం పట్ల నిత్యం సందేశాలు ఇస్తూ వాటిపై గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులనే టార్గెట్ చేసి ఈ దాడులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా శశిధర్ ఈ విషయాన్ని మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. పోలీసులు ఉదయాన్నే అక్కడికి చేరుకొని అన్ని వైపుల నుంచి ప్రవేశించి దుండగులు ఏ వైపు నుంచి వచ్చారు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కొన్ని ఆనవాళ్లు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎందుకు శశిధర్ ఇంటిని టార్గెట్ గా చేసి గత కొన్ని రోజులుగా రెక్కి చేసి ఇంట్లోకి డోర్ పగలగొట్టుకొని ప్రవేశించాల్సినటువంటి అవసరం ఏంటి, పాత ఓల్డ్ అఫెండర్స్ కింద ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేదా శశిధర్ ఆరోపిస్తున్న విధంగానే ఏమైనా కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. శశిధర్ నుంచి ఒక ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల్లో ఉన్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా పోలీసులు పరిశీలించి
ఇంట్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి పాత అయితే రవితేజ, గతంలో కూడా కొంతమంది వ్యక్తులు రెక్కి నిర్వహించారు. గతం నుంచి కూడా కొంత మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని శశిధర్ చెప్తున్నారు కదా, ఏంటి పోలీసులు ఏమంటున్నారు? గతంలో శశిధర్ తనకు థ్రెటనింగ్ ఉంది, తన ఇంటి ముందు అన్నోన్ పర్సన్స్ తిరుగుతా ఉన్నారు, రెక్కి నిర్వహిస్తా ఉన్నారు, బయటికి వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని గమనిస్తా ఉన్నారు అంటూ కూడా గతంలోనే శశిధర్ విహెచ్పి నేత ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. పోలీసులు ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తిరిగి దుండగులు ఈ రోజు ఇంట్లో ప్రవేశించడానికి గల కారణం పోలీసుల నిర్లక్ష్యమే అంటూ మాత్రం విహెచ్పి నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా శశిధర్ ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, రాత్రి వేళల్లో పాట్రోలింగ్ టీమ్స్ ని ఎక్కువగా పోలీసుల నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో బలమైనటువంటి వ్యక్తిగా శశిధర్ విహెచ్పి ఈ పద్ధతులు సాంప్రదాయాలతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎక్కడ ఏది జరిగినా ముందు నిలబడి వాటి మీద అధికారికంగా మాట్లాడి దానిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద పోరాటాన్ని సాగిస్తా ఉన్నారు. కాబట్టి విహెచ్పి నాయకులకు ఈ థ్రెటనింగ్ కాల్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి, రెక్కీలు నిర్వహిస్తూనే ఉన్నారు. వీటి పట్ల పోలీస్ శాఖ కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలంటూ కూడా గతంలో విహెచ్పి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ రోజు శశిధర్ ఇంటికి వెళ్లి ఇంట్లో డోర్లు బద్దలు కొట్టుకొని వెళ్లి ఇంట్లో వారిని ఏదైనా దాడి చేసే ప్రయత్నం చేశాడా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వీటి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా నిందితులను అరెస్ట్ చేసి ఆ వెనుక ఉన్నటువంటి మూలాలన్నీ కూడా బయటకు తీయాలంటూ మాత్రం శశిధర్ డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన అన్ని వైపుల నుంచి ఎవిడెన్స్ సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. త్వరలో ఎవరైతే ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించినటువంటి దొంగని పట్టుకొని వీటి వెనక ఏదైనా మూలాలు ఉంటే మాత్రం వాటి అన్నిటిని బయటికి తీస్తామంటూ మాత్రం మనసులు పోలీసులు చెప్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.